గుప్త సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పిలువబడుతుంది. గుప్త సామ్రాజ్యం స్థాపన మరియు రాజకీయ చరిత్ర గురించి మనం కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. గుప్త వంశ స్థాపకుడు ఎవరు? శ్రీగుప్తుడు గుప్త వంశ స్థాపకుడు. గుప్త శకాన్ని ప్రారంభించిన రాజు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు గుప్త శకాన్ని ప్రారంభించాడు. క్రీస్తు శకం 319 నుంచి 320 మధ్య గుప్త శకం. కవిరాజ అనే బిరుదు ఎవరికి ఉంది? సముద్రగుప్తుడికి కవిరాజ అనే బిరుదు ఉంది. భారత నెపోలియన్ అని సముద్రగుప్తుడిని పిలిచిన చరిత్రకారుడు ఎవరు? విఏ స్మిత్ వచ్చేసి భారత నెపోలియన్ అని సముద్రగుప్తుడిని పిలిచారు. సముద్రగుప్తుని విజయాలను వివరించే శాసనం ఏది? అలహాబాద్ ప్రశస్తి ప్రయాగ శాసనం. ప్రయాగ శాసనాన్ని లిఖించింది ఎవరు? హరిసేనుడు ప్రయాగ శాసనాన్ని లిఖించాడు. విక్రమాదిత్య అనే బిరుదు పొందిన గుప్తరాజు ఎవరు? రెండవ చంద్రగుప్తుడు విక్రమాదిత్య అనే బిరుదును పొందాడు. వెండి నాణాలను విడుదల చేసిన మొదటి గుప్తరాజు ఎవరు? రెండవ చంద్రగుప్తుడు వెండి నాణాలను విడుదల చేశాడు. నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాజు ఎవరు? కుమారగుప్తుడు. హునుల దాడులను సమర్థవంతంగా అడ్డుకున్న రాజు ఎవరు? స్కందగుప్తుడు. గుప్త సామ్రాజ్యంలో పరిపాలనా సమాజానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు. గుప్త కాలంలో ప్రావిన్సులను ఏమని పిలిచేవారు? రాష్ట్రాలను. భుక్తులపై అధికారిని ఏమని పిలిచేవారు? ఉపరిక. గుప్తుల కాలంలో జిల్లాను ఏమని పిలిచేవారు? విషయాలకు అధిపతి ఎవరు? విషయపతి. గుప్తుల అధికార భాష ఏది? సంస్కృతం. గుప్తుల కాలంలో ప్రసిద్ధ రేవు పట్టణం ఏది? తామ్రలిప్తి. అమరకోశం రాసింది ఎవరు? అమరసింహుడు. గుప్తుల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు? బాగా. గుప్తుల కాలంలో భూమి శిస్తును బాగా అని పిలిచేవారు. బలవంతపు పనిని ఏమని పిలిచేవారు? సమాజంలో చండాల అనే వర్గం గురించి ప్రస్తావించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఫాహియాన్ చండాల అనే వర్గం గురించి ప్రస్తావించిన విదేశీ యాత్రికుడు. సాహిత్యం నవరత్నాల్లో గుప్త సామ్రాజ్యం సాహిత్యం నవరత్నాల గురించి తెలుసుకుంది. రెండవ చంద్రగుప్తుని ఆస్థానంలోని కవులను ఏమని పిలిచేవారు? నవరత్నాలు. అభిజ్ఞాన శాకుంతలం రచయిత ఎవరు? కాళిదాసు రాసిన ప్రసిద్ధ మేఘ సందేశం ఏ రకమైన కావ్యం? దూత కావ్యం. మృచ్ఛకటికం నాటకాన్ని రాసింది ఎవరు? శూద్రకుడు. పంచతంత్ర కథలను రాసినది ఎవరు? విష్ణు శర్మ. సంస్కృత వ్యాకరణం చాంద్ర వ్యాకరణం రాసినది ఎవరు? చాంద్రగోమిన్. ముద్ర రాక్షసం మరియు దేవి చంద్రగుప్తం రాసినది ఎవరు? విశాఖదత్తుడు. రఘువంశం ఎవరి రచన? కాళిదాసు. బృహత్సంహిత గ్రంథకర్త ఎవరు? వరాహమిహిరుడు. కిరాతార్జునీయం రాసినది ఎవరు? భారవి. శాస్త్రం మరియు సాంకేతిక సంబంధించి సున్నాను కనుగొన్న భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట. సూర్య సిద్ధాంత గ్రంథకర్త ఆర్యభట్ట. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని మొదట చెప్పినది ఎవరు? ఆర్యభట్ట. గుప్తుల కాలం నాటి ఇనుప స్తంభం ఎక్కడ ఉంది? మహ్రౌలి, ఢిల్లీ. ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన అష్టాంగ హృదయం రాసినది ఎవరు? వాగ్భటుడు. నవనీతకం అనే వైద్య గ్రంథం దేనికి సంబంధించింది? వైద్యశాస్త్రం, ఔషధాలు. శస్త్రచికిత్స పితామహుడు ఎవరు? పితామహునిగా ఎవరిని పరిగణిస్తారు? సుశ్రుతుడు. బృహజ్జాతకం రాసిన జ్యోతిష్య శాస్త్రవేత్త ఎవరు?
వరాహమిహిరుడు. గుప్త కాలంలో గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం కోసం అడవులను నరకడాన్ని ఏమని పిలిచేవారు? కిలా. లోహ శాస్త్రానికి అత్యుత్తమ నిదర్శనం ఏది? మహ్రౌలి ఇనుప స్తంభం. మహ్రౌలి ఇనుప స్తంభం. కళలు మరియు వాస్తుశిల్పం. గుప్తుల కాలంలో దేవాలయ నిర్మాణం ఏ శైలిలో ఉండేది? నగర శైలి. ఇటుకలతో నిర్మించిన ప్రసిద్ధ గుప్త దేవాలయం ఎక్కడ ఉంది? భీతర్గావ్, కాన్పూర్. దశావతార విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? దేవగఢ్. అజంతా గుహలలోని పెయింటింగ్స్ ఏ మతానికి చెందినది? బౌద్ధ మతం. ఏ అజంతా గుహలు గుప్తుల కాలానికి చెందినవి? 16, 17, 19. సుల్తాన్ గంజ్ వద్ద లభించిన 7.5 అడుగుల బుద్ధుని విగ్రహం దేనితో తయారు చేయబడింది? రాగితో. గుప్తుల కాలం నాటి శిల్పకళా కేంద్రాలు ఏవి? మధుర, సారనాథ్, పాటలీపుత్రం. గుప్తుల కాలం నాటి శిల్పకళా కేంద్రాలు. ఉదయగిరి గుహలలోని వరాహ అవతారం శిల్పం ఏ రాజుల కాలం నాటిది? 2వ చంద్రగుప్తుడి కాలం నాటిది. బాగ్ గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మధ్యప్రదేశ్. అజంతా చిత్రకళలో ఉపయోగించిన పద్ధతి ఏది? ఫ్రెస్కో. మతం మరియు విదేశీ యాత్రికులు. గుప్తుల కాలంలో గుప్త రాజులు ఏ మతాన్ని ఎక్కువగా ఆరాధించేవారు? భాగవత లేదా వైష్ణవ మతం. భాగవత. గుప్తుల రాజ్య చిహ్నం ఏది? గరుడ. భారత షేక్స్పియర్ అని ఎవరిని పిలుస్తారు? కాళిదాస్. ఫాహియాన్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? 2వ చంద్రగుప్తుడు. ఫాహియాన్ రాసిన గ్రంథం పేరు ఏమిటి? ఫొకువోకి. గుప్తుల కాలంలో ప్రాచుర్యం పొందిన పురాణాలు ఏవి? వాయు, మత్స్య, విష్ణు పురాణాలు. నలంద విశ్వవిద్యాలయం ఏ మత బోధకులకు నిలయంగా ఉండేది? మహాయాన బౌద్ధం. కంచిలో పల్లవరాజు విష్ణుగోపుడిని ఓడించిన గుప్తరాజు ఎవరు? సముద్రగుప్తుడు. ఏ గుప్తరాజు పరమ భాగవత అనే బిరుదును ధరించాడు? 2వ చంద్రగుప్తుడు. అశ్వమేధ యాగం చేసిన గుప్తరాజులు ఎవరు? సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు. ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్యం. గుప్తుల కాలంలో బంగారు నాణాలను ఏమని పిలిచేవారు? దినారాలు. వార్త అంటే దేనిని సూచిస్తుంది? వ్యవసాయం, పశుపోషణ, వాణిజ్యం. గుప్తుల కాలంలో విదేశీ వాణిజ్యం ప్రధానంగా ఏ దేశాలతో జరిగేది? రోమన్ సామ్రాజ్యం, ఆగ్నేయాసియా. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన కేంద్రం ఏది? వారణాసి, బెనారస్. శ్రేణులు అంటే ఏమిటి? వ్యాపారవేత్తల లేదా కళాకారుల సంఘాలు. గుప్త కాలంలో భూమిని కొలిచే పద్ధతిని ఏమని పిలిచేవారు? నివర్తన. నీటిపారుదల కోసం ఉపయోగించే చక్రం ఏది? అరగట్ట, గటియంత్ర. క్షేత్ర అంటే ఏ రకమైన భూమి? సాగు భూమి. వాస్త అంటే ఏ రకమైన భూమి? నివాస భూమి. అప్రహత అంటే ఏమిటి? అడవి లేదా బంజరు భూమి. సాహిత్యం మరియు ఇతర ముఖ్య గ్రంథాలు. అమరసింహుడు రాసిన ప్రసిద్ధ నిఘంటువు ఏది? అమరకోశం. నీతిసార గ్రంథకర్త ఎవరు? కామాంధుడు. న్యాయభాష్యం రాసినది ఎవరు? వాత్సాయనుడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం రాసిన గణిత శాస్త్రవేత్త ఎవరు? బ్రహ్మగుప్తుడు. హస్తాయుర్వేదం దేని గురించి వివరిస్తుంది? ఏనుగుల చికిత్స.
రావణవధ కావ్యాన్ని రాసినది ఎవరు? భట్టి. చంద్రగర్భ పరివృక్ష ఏ మత గ్రంథం? బౌద్ధ మతం. భాసుడు రాసిన ప్రసిద్ధ నాటకం ఏది? స్వప్నవాసవదత్త. కుమార సంభవం ఎవరి జన్మం గురించి వివరిస్తుంది? కుమారస్వామి కార్తికేయుని జన్మం. ఋతు సంహారం ఎవరి రచన? కాళిదాసు. ముఖ్యమైన శాసనాలు. సతీ సహనం గురించి పేర్కొన్న మొదటి శాసనం ఏది? ఎరామ్ శాసనం, క్రీస్తు శకం 510. ఎరామ్ శాసనం ఏ రాజు కాలానికి చెందినది? భానుగుప్తుడు. విటారి స్తంభ శాసనం ఎవరి విజయాలను తెలుపుతుంది? స్కందగుప్తుడు. విటారి స్తంభ శాసనం ఎవరి విజయాలను గురించి తెలుపుతుంది? స్కందగుప్తుడు. సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి ఏ లిపిలో ఉంది? బ్రహ్మలిపి. సముద్రగుప్తుని ప్రయాగ ప్రశస్తి ఏ లిపిలో ఉంది? బ్రహ్మలిపిలో. మందసోర్ శాసనం ఎవరి గురించి వివరిస్తుంది? కుమారగుప్తుడు. మొహ్రౌలి ఇనుపస్తంభంపై ఉన్న చంద్ర అనే పేరు ఏ రాజును సూచిస్తుంది? చంద్రగుప్తుడు. జునాగఢ్ శాసనం దేని పునర్నిర్మాణం గురించి చెబుతుంది? సుదర్శన సరస్సు. గుప్త రాజుల వంశ వృక్షాన్ని తెలిపే శాసనం ఏది? పూనా తామ్ర శాసనం. ప్రభావతి గుప్త. సముద్రగుప్తుని పాలన గురించి తెలిపే నాణాలు ఏవి? వీణ వాయిస్తున్నట్టున్న నాణాలు. విలువిద్య నైపుణ్యాన్ని తెలిపే నాణాలు ఎవరివి? రెండవ చంద్రగుప్తుడు. ధనుర్ధారి నాణ్యాలు. గుప్త సామ్రాజ్యం క్షీణత మరియు ఇతర అంశాలు. గుప్త సామ్రాజ్యం చివరి గొప్ప రాజు ఎవరు? స్కందగుప్తుడు. గుప్త వంశం చివరి రాజు ఎవరు? మూడవ విష్ణుగుప్తుడు. గుప్తుల తర్వాత మగధను పాలించిన వంశం ఏది? మౌకరి వంశం. గుప్తుల కాలంలో మహాదండనాయక అంటే ఎవరు? ముఖ్య న్యాయాధికారి. విశేష అనే దర్శనాన్ని ప్రతిపాదించినది ఎవరు? కనాదుడు. తర్కశాస్త్ర పితామహుడు బౌద్ధ తర్కం అని ఎవరిని అంటారు? దిజ్నాగుడు. గుప్తుల కాలంలో ఉజ్జయిని నగరం దేనికి ప్రసిద్ధి? వాణిజ్యం మరియు ఖగోళ శాస్త్రం. గుప్తుల కాలంలో భూమి శిస్తు సాధారణంగా ఎంత ఉండేది? 1/6 వంతు భూమి శిస్తు ఉండేది. శాతవాహనుల వలె గుప్తులు కూడా ఏ లోహ నాణాలను వాడారు? వెండి, రాగి. గుప్త యుగాన్ని స్వర్ణయుగం అని ఎందుకు అంటారు? కళలు, సాహిత్యం మరియు విజ్ఞాన శాస్త్రంలో గుప్త యుగాన్ని స్వర్ణయుగం అని ఎందుకంటారంటే కళలు, సాహిత్యం మరియు విజ్ఞాన శాస్త్రంలో సాధించిన అపార పురోగతి వల్ల.